బాధ వేస్తూ ఉంది. నేరుగా క్రైస్తవ్యాన్ని, యేసు ప్రభువుని, మరియ మాతని బూతులు తిట్టినా కూడా పట్టించుకోవట్లేదు. కానీ కేవలం ఒక చిన్న మాటని తీసుకొని అక్కడి పరిస్థితులను బట్టి చెప్పారా లేకపోతే ఎలా చెప్పారు అనేది మీరు వివరణ ఇద్దరు. కానీ దాన్ని తీసుకొని ఈ మధ్యకాలంలో చేస్తున్న ఈ గొడవలన్నిటికీ కారణం ఏంటి అనే విషయాన్ని చూస్తే ఆ వీడియో, చిన్న వీడియో ముక్క, ఆ వీడియోని మనం ఫస్ట్ ప్లే చేద్దాం. ఆ తర్వాత మరి ముందుకు వెళ్దాం. ఫస్ట్ ఆ వీడియో ప్లే చేద్దాం. కదా ముందు పెట్టాడంట బండి. పాస్ గారు లోపల వద్ద చెప్పాడు, ఒక్కడు కూడా కొన్నాడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్లో పెట్టుకోపో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు కొందరు ఇంతమంది ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు. కోట మొదలైన దగ్గర నుంచి కోటం వైపు అందరూ ఇళ్ళకి పోయిందాక ఆడే కూర్చున్నాడు. ఒక్కళ్ళు కొనలా. అందరు పోయినాక పాస్ గారు కూడా బోత్సా చూశాడు. బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలా ఎవరు. ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనరా, కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. వారు పరిశుద్ధాత్మ సంబంధులు. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఆయన రక్తము చేత కడగబడిన వారు. వారు అడ్డదిడ్డంగా తిరిగేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా ప్రవర్తించేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా బతికేవాళ్ళు కాదు. క్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా తీర్చబడి నీతిగా బ్రతకటానికి తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నవారు. నీకంతే బండి నెట్టుకొని పోయాడు. ఇక మళ్ళా కనపడలా మధ్య. ఓకే బ్రదర్, ఈ వీడియో మీరు చూశారు కదా, దీని గురించి కొంత వివరణ ఇవ్వండి. దాని తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాం. ఈ వివరణ ఇచ్చిన తర్వాత ఇంకొక మత గురువు చెప్పిన మాటలను కూడా మీకు వినిపిస్తాను నేను. మొదట దీని గురించి కొంత వివరణ మన వీక్షకులకు ఇవ్వాల్సిందిగా కోరుతాను. ఓకే, ఇక్కడ ఎక్కడా కూడా షాలేం రాజు గారు మల్లెపూలు పెట్టుకున్నటువంటి వాళ్ళంతా కూడా బజారు మనుషులని కానీ, లేదా మీరు మల్లెపూలు పెట్టుకోవద్దని కానీ ఇట్లాంటి మాటలు ఏది అక్కడ మాట్లాడలేదు. ఆయన ఎక్కడ కూడా, ఆయన ఆ వీడియోలో ఎక్కడా కూడా మల్లెపూలు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఫలానా అనే మాట ఆయన నోటి నుంచి రాలేదు. ఆయన చెప్పిందల్లా కూడా ఏందంటే స్త్రీల యొక్క సత్ప్రవర్తన గురించి మాత్రం చెప్పాడు. అక్కడ కించపరుస్తూ, స్త్రీలను కించపరుస్తూ మల్లెపూలు పెట్టుకునే వాళ్ళంతా ఫలానా అనే మాట మాత్రం ఆయన ఎక్కడ అనలేదు. ఆ వీడియో మొత్తం మీద మనం చూసినట్లయితే. అవునండి. ఇది కావాలని కుట్రపూరితంగా ఒక మంచి ఆదరణ కలిగినటువంటి దైవజనుడిని, గుంటూరు జిల్లాలోనే ఒక మంచి పల్నాడు ఏరియా అనుకుంటా, అదంతా ఇప్పుడు మారింది జిల్లా అనుకుంటా సపోజ్. అక్కడ ఆ ప్రాంతంలో, ఆ చుట్టుపక్కల ప్రాంతంలో గొప్పగా వాడబడుతున్నటువంటి ఒక దైవజనుడి మీద కుట్రపూరితంగా కొన్ని మతోన్మాద శక్తులు పనిచేస్తూ ఉన్నాయి. ఒక పథకం ప్రకారం షాలేం రాజు గారి మీద ఒక పథకం ప్రకారంగా 1 by 1 ఆ కుట్ర ఏ విధంగా అమలు చేస్తున్నారనేది మనకు కనపడతా ఉంది. మనం గమనించినట్లయితే ఫస్ట్ ఈ మతోన్మాదులు కొంతమంది ఎవరైతే ఉన్నారో యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని క్రైస్తవ్యాన్ని, పొద్దున్నైతే క్రైస్తవ్యాన్ని దూషిస్తున్నటువంటి మతోన్మాదులు, ఈ చిన్న చిత్తగా మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొట్టమొదటిసారిగా దీన్ని తీసుకొని వచ్చారు తెర మీద. తీసుకొచ్చి అక్కడ షాలేం అన్న మాట్లాడని మాటల్ని వీళ్ళు కల్పించి క్రియేట్ చేశారు. కొన్ని క్రియేట్ చేసి జనాల్లోకి తీసుకెళ్ళారు. ఇదిగో చూసారా, షాలేం రాజు గారు ఇలా అన్నారు, మల్లెపూలు పెట్టుకున్నటువంటి వాళ్ళంతా కూడా వేశ్యలని లేదా బజారు మనుషులని అన్నాడు అని ఆయన అనని మాటని అన్నట్టుగా ఈ యూట్యూబ్ ఛానల్స్, చిన్న చిత్తగా ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ లో మొట్టమొదటిసారిగా వాటిని ఆ విధంగా ప్లే చేశారు. జనాలకి వక్రీకరించి వినిపించారు, ఆయన మాటలను వక్రీకరించి. తర్వాత ఏం జరిగిందంటే, ఇది ఈ చిన్న చిత్తగా ఎవరైతే ఉన్నారో డబ్బులకు అమ్ముడుపోయి లేదా బ్రతుకు తెరువు కోసం క్రైస్తవ మీద బదిలీ ఏడుస్తున్నటువంటి, అదే జీవనాధారంగా బ్రతుకుతున్నటువంటి కొన్ని ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ వెనకాల కొంతమంది కొన్ని పెద్ద తలకాయలు చేయండి. ఆ తర్వాత
అదే ఈయన చాలా ఈ చిలకలూరిపేట పరిసర ప్రాంతాల్లో పెద్ద సేవ చేస్తా ఉన్నాడు. చుట్టుపక్కల అనేక సంఘాలు కడతా ఉన్నాడు. క్రైస్తవ్యాన్ని బాగా విస్తరిస్తా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి దైవజనుడిని మనం దెబ్బ కొడితే క్రైస్తవ్యాన్ని కొంతవరకు ఆపినట్టు అయింది అని చెప్పేసి కుట్రపూరితంగా కొంతమంది ఈ చిన్న చిత్తగా ఈ మతోన్మాద గుంటనక్కలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని కలుపుకొని వీళ్ళతో పాటు కొన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయండి. కొన్ని ఛానల్స్ ఉన్నాయి చిన్న చిన్నవి. వాళ్ళకి ఏం చేశారంటే వాళ్ళతోటి వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి మతోన్మాదులకి. వాళ్ళు కూడా మతోన్మాద ఛానల్స్ అవి కూడా వాళ్ళు కూడా ఏంటంటే యాంటీ క్రిస్టియన్ ఛానల్స్ అవి. వాళ్ళల్లో వీళ్ళకి పరిచయం ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కొంత డబ్బు ముట్టజెప్పి ఇదిగో ఇతని మీద ఈ షాలేం రాజు గారి మీద మీరు ఈ తప్పుడు వీడియోని ప్రచారం చేయాలి, బాగా వైరల్ చేయాలి, మీ తర్వాత మళ్ళీ మేము మెయిన్ స్ట్రీమ్ మీడియా తీసుకెళ్తాం దీన్ని అని చెప్పేసి వీళ్ళ వెనక కూడా కొంతమంది మతోన్మాద శక్తులు పెద్ద తలకాయలు. ఇది రాజకీయ కోణం కూడా ఉంది దీంట్లో. ఒక మతతత్వ పార్టీకి చెందినటువంటి పెద్దలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని మనకి ఈ రోజు ఒక వార్త అందింది అనమాట. సో వీళ్ళంతా కలిసి కొమ్మక్కై కుట్రబన్ని షాలేం రాజు గారు లాంటి గొప్ప దైవజనుడి మీద ఆయన ఏ విధంగా అయినా సరే ఇబ్బంది పెట్టాలి, అక్కడ క్రైస్తవం అనేది లేకుండా చేయాలన్నట్టుగా ఒక పని కట్టుకొని వీళ్ళు కుట్ర పన్నారు. దాంట్లో భాగంగానే ఈయన మీద ఏదో కేసులు పెట్టాలని, అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ ఛానల్స్ అందరు కలిసి ఏం చేశారంటే ఆర్టీవీ లాంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళతో మళ్ళీ అక్కడ వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళతో ఈ వీడియోని మళ్ళీ అక్కడ కూడా ప్లే చేయించారు. అంటే ఒక పథకం ప్రకారం పెయిడ్ ప్రోగ్రామ్ అంటారు మీరు. పెయిడ్ ప్రోగ్రామ్. సో పెయిడ్ ప్రోగ్రామ్స్ ఇలాంటివన్నీ కూడా అసలు ఆయన చేసిన ఆ సందేశంలోని సారాంశం ఏంటి, అసలు ఎందుకని ఆ ఉపమానం చెప్పాల్సి వచ్చింది? అక్కడ ఆ ఉపమానం చెప్పడంలో ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఆయన చెప్పేది క్రైస్తవ స్త్రీలు ఎప్పుడూ కూడా వారి వస్త్రాధారణ కానీ వాళ్ళ హావభావాలు కానీ ఏవైనా సరే వాళ్ళ నడవడికి కానీ అంతా కూడా ఎదుటి వాళ్ళు చూసినప్పుడు అది వాళ్ళు గౌరవించదగిందిగా ఉండాలి. మన ప్రవర్తన అనేది, మన వస్త్రాధరణ కానీ మన అలంకరణ కానీ ఏదైనా సరే ఎదుటి వాళ్ళు చూసినప్పుడు మన మీద ఒక మంచి అభిప్రాయం కలగాలి, గౌరవప్రదమైనటువంటి భావన కలగాలి. క్రైస్తవ స్త్రీలు ఆ విధంగా ఉండాలి అని ఆయన చెప్పదలుచుకున్నాడు అక్కడ. కొంతమంది ఉంటారు, కొంతమంది స్త్రీలు ఏంటంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా లోక సంబంధంగా వాళ్ళు కొన్ని అలంకారాలు అవి చేసుకొని ఎదుటి వాళ్ళని ఆకర్షించే విధంగా చేసుకుంటారు కొంతమంది, అందరూ కాదు. అదేలేండి, మీరు అలంకరణ అనే మాట అన్నారు కాబట్టి మరి ఈ అలంకరణ చేసుకొని దేవాలయంలోకి రావచ్చా రాకూడదా అనే విషయాన్ని కూడా